బేతిగల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం. రూ. 4 లక్షల విలువ చేసే 2 తులాల బంగారం, 12 తులాల వెండి, కీలక పత్రాలు అపహరణ. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి నగదు బంగారం, వెండితో పాటు భూమికి సంబంధించిన కీలక పత్రాలను దొంగిలించిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొక్కిరాల కిషన్ రావు తండ్రి లక్ష్మణ్ ఇంట్లో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం దొంగలు ఇంట్లో ఉన్న సుమారు రూ. 4 లక్షల విలువ చేసే 2 తులాల బంగారం, 12 తులాల వెండి, అలాగే బ్యాంక్ పాస్బుక్కులు పట్టా పాస్బుక్కులు అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ వీణవంక, ఎస్ఐ ఆవుల తిరుపతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించడం, అనుమానితుల కదలికలపై నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గమనించదగిన విషయం ఏమిటంటే గత 2 నెలల క్రితం కనపర్తి గ్రామంలో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. ఆ ఘటనలో ఒక ఇంట్లో నుంచి పావుతులం బంగారం మరియు భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ దొంగలు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఒకే గ్యాంగ్ ఈ ఘటనలకు పాల్పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో బేతిగల్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పహారా పెంచాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు.